సీఎం రేవంత్ రెడ్డి అయితే బిజీగా ఉన్నారు. ఆయన 2 రోజుల క్రితమే ఢిల్లీ వెళ్లారు. తొలి రోజు అయితే అక్కడ నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత నిన్న ఆయన హైకమాండ్తో పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిశారు. మెట్రోకు నిధులు ఇవ్వాలంటే అటు కుమారస్వామిని కూడా ఆయన కలిశారు. అయితే ఆ తర్వాత ఆయన రాత్రి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి, అదేవిధంగా టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అయితే భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా కేబినెట్ విస్తరణతో పాటుగా పీసీసీ కార్యవర్గం ఎంపికపై చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే గత కొన్ని రోజులుగా కేబినెట్ విస్తరణ అయితే డిలే అవుతూ వస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే 16 నెలలు కూడా దాటింది కేబినెట్ ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడి. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణ ఇంకెప్పుడు జరుగుతుందంటూ కూడా కార్యకర్తల్లో ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో అయితే ఉగాదిగా కేబినెట్ విస్తరణ ఆల్రెడీ ముహూర్తం కూడా ఖరారైందంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు ఆగిపోయింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ అంటూ మన పాకిస్తాన్ ఇండియా ఉద్రిక్తతల నేపథ్యంలో మళ్ళీ దానికి వాయిదా పడింది. ఆ తర్వాత ఇప్పుడైతే మళ్ళీ ఈ మంత్ ఎండ్ లేదా జనవరి ఫస్ట్ వీక్లో కేబినెట్ విస్తరణ ఉంటుందని టీపీసీసీ చీఫ్ అయితే ఇంతకు ముందుకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ గడపడం ఆ ఊహాగానాలకైతే ఒక బలం చేకూరుస్తుందని చెప్పొచ్చు. నిన్న కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన ఆయన ఆల్రెడీ ఇప్పటికే ఒక పీసీసీ కార్యవర్గ ఎంపికపై ఒక అవగాహనకు వచ్చినట్లు, ఒక తుది రూపు కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఏ క్షణమైనా ఈ పీసీసీ కార్యవర్గ లిస్ట్ అయితే వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం ఒక ఇందులో సామాజిక కోణాలకే పెద్దపీట వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇందులో మొత్తం 4 వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు పెద్ద మొత్తంలో ప్రధాన కార్యదర్శులను నియమించే అవకాశం అయితే ఉంది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లుగా హైదరాబాద్ సెంట్రల్ డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రోహిన్ రెడ్డితో పాటు ఫిరోజ్ ఖాన్ అదేవిధంగా సంపత్ కుమార్, అంతేకాకుండా బలరాం నాయక్ ఎంపీగా ఉన్నటువంటి బలరాం నాయక్, వీరికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అవకాశం కల్పించే ఛాన్స్ అయితే ఉంది. అంతేకాకుండా మరోవైపు అటు పెద్ద మొత్తంలో ఎవరైతే మంత్రివర్గంలో అదేవిధంగా కార్పొరేషన్ ఈ పదవులు దక్కని వారికి అటు ప్రధాన కార్యదర్శులుగా నియమించే అవకాశం ఉంది. ఇక మంత్రి పదవుల విషయానికి వస్తే పెద్ద మొత్తంలో ఆశావాహులు ఇప్పటికే పెద్ద మొత్తంలో భారీ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మనం గతంలో చూసుకుంటే మల్రెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకు చూసుకుంటే ప్రేమ్ సాగర్ రావు, వివేక్, అదే ఇంకా నల్గొండకు చూసుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇక బీల్ర ఐలయ్య, ఆది శ్రీనివాస్, ఇట్లా ఎంతోమంది, ఇక నిజామాబాద్ జిల్లాకు చూసుకుంటే సుదర్శన్ రెడ్డి, ఇట్లా ఎంతోమంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే ఎవరికి వారే హైకమాండ్తో చర్చలు జరపడం, లాబీలు కూడా చేశారు. అయితే హైకమాండ్ మాత్రం సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ మనం మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సామాజిక వర్గాల వారిగానే వారిని ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఇటు కేబినెట్ విస్తరణ కూడా సామాజిక వర్గాలకే ఎక్కువ సంఖ్యలో చూసుకుంటే బీసీ వర్గాలకు 2 మంత్రి పదవులు ఛాన్స్ దక్కే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా ఒక మైనార్టీకి అయితే అవకాశం దక్కే ఉంది. ఇక్కడ చూసుకుంటే వివేక్ కుటుంబానికి అయితే మంత్రివర్గంలో అవకాశం దక్కడం లేదనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆ కుటుంబానికి 3 పదవులు ఉన్నాయి. వివేక్ ఎమ్మెల్యే పదవి, అదేవిధంగా వారి బ్రదర్కి ఎమ్మెల్యే పదవి, వివేక్ కొడుకు ఎంపీ పదవి. ఈ క్రమంలో మరో పదవి ఇస్తే అటు కార్యవర్గంలో అటు మిగతా కార్యకర్తల నుంచి అదేవిధంగా మిగతా పార్టీ నేతల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే నేపథ్యంలో ఆ కుటుంబానికి అయితే కొద్దిగా మంత్రి పోస్ట్ అయితే కొద్దిగా కష్టమే ఉంది. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ చూసుకుంటే ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే అక్కడ కూడా విమర్శలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనేది హైకమాండ్ ఆలోచిస్తుంది. కానీ అక్కడ రాజగోపాల్ రెడ్డి మాత్రం నా పనితీరును ఆధారంగా మీరు మంత్రి పదవి ఇవ్వండి, ఆల్రెడీ నేను పార్టీ జాయిన్ అయ్యే ముందు మంత్రి పదవి హామీతోనే నేను వచ్చాను, ఇప్పుడు ఆ హామీ నిలబెట్టుకోండి. అంతేకాకుండా అక్కడ చామల కిరణ్ కుమార్, భువనగిరి ఎంపీ స్థానంలో చామల కిరణ్ కుమార్ను నేను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానన్నారు. ఇప్పుడు నా పనితీరు ఆధారంగానైనా కనీసం మంత్రి పదవి ఇవ్వండి అంటూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల అయినా మాట్లాడారు. అంతేకాకుండా ఒక జానారెడ్డి పైన తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఒక ధర్మరాజుగా ఉంటారనుకుంటే జానారెడ్డి ధృతరాష్ట్రుడిగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఇక రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే మల్రెడ్డి రంగారెడ్డి అయితే ఒకవేళ తన జిల్లాకు మంత్రి పదవి తనకు లేదా తన జిల్లాకు మంత్రి పదవి రాకుంటే మాత్రం నేను ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఒకవేళ తనకు మంత్రి పదవికి ఇవ్వడానికి సామాజిక వర్గమే అడ్డొస్తే చెప్పండి, నేను నా పదవికి రాజీనామా చేసి వేరే సామాజిక వర్గానికి చెందిన నేతను
ఇక్కడ నిలబెట్టి గెలిపిస్తాను, అప్పుడు కనీసం ఆ విధంగానైనా మా జిల్లాకు ఒక మంత్రి పదవి ఇవ్వండి అంటూ కూడా మల్లెడ్డి రంగారెడ్డి ప్రకటించారు. ఇక అంతేకాకుండా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసరికి ప్రేమ్ సాగర్లో నేను పార్టీని ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చాను, బలోపేతానికి గతకి ఎన్నో ఏళ్ళుగా కృషి చేశాను, ఇప్పుడు కొత్తగా పార్టీలో వచ్చిన వారికి మీరు మంత్రి పదవి ఇస్తారంటే ఊరుకునేది లేదంటూ కూడా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇక నిజామాబాద్ జిల్లాకు వచ్చేసరికి సుదర్శన్ రెడ్డి అయితే గట్టి ఆశలు పెట్టుకున్నారు, తనకే మంత్రి పదవి ఖాయమని ఫిక్స్ అయ్యారు. మరోవైపు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా ఆ ఉమ్మడి జిల్లా నుంచి అయితే ఒక మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక వీళ్ళందరినీ అయితే ఒకరికి అవకాశం ఇస్తే మరొకరికి అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో హైకమాండ్ కూడా కొంత ఆచితూచి అయితే అడుగులేస్తుంది. ఇంకా మరోవైపు ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది మంత్రి పదవులకు సంబంధించి. ఈ నేపథ్యంలో దీనిపై అయితే ఈ మంత్ ఎండ్ లేదా జూన్ ఫస్ట్ వీక్లో మాత్రం కేబినెట్ విస్తరణ జరగడం ఖాయమనే చర్చ సాగుతుంది. దీనికి సంబంధించి ఇటీవలే అటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. ఈ మంత్ ఎండ్ మే నెలాఖరులో అటు పీసీసీ కార్యవర్గ ఎంపిక జరుగుతుంది. ఇక జూన్ తొలి వారంలో మంత్రివర్గ విస్తరణ ఖాయంగా ఉంటుందని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఎవరికి మంత్రి పదవులు వస్తాయి అనేది మాత్రం కొంత ఉత్కంఠ నెలకొంది.